పార్టీ అభిమానులు కావచ్చు లేదా గోదావరి జిల్లాల నుంచి కూడా చాలామంది తరలి వస్తున్నారు. సో సభా ప్రాంగణం వద్ద కావచ్చు ఈ మార్గంలో ఎలాంటి పరిస్థితి ఉందో కూడా రాంబాబు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, ఏంటి అసలు ప్రస్తుతం మనం చూస్తే కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కొన్ని చోట్ల క్లియర్ చేస్తున్నారు, కష్టపడి కూడా పోలీసులని చెప్తున్నారు. సో ప్రస్తుతం నువ్వున్న ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? శ్రీహరి గారు, మనం చూస్తున్నాము కేసరపల్లి వెళ్ళడానికైతే అన్ని ప్రాంతాల నుంచి అయితే టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ బయలుదేరి వెళ్తున్నారు. మనం ఎందుకంటే మొత్తం రహదారి నేషనల్ హైవే ఏదో మొత్తం నేషనల్ హైవే అంతా పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. అనేక చోట్ల అయితే ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రధానంగా ఏలూరు సమీపంలోని కలపల్లి టోల్గేట్ దగ్గర కావచ్చు, అదేవిధంగా గన్నవరం సమీపంలోని పుట్టుబడి టోల్గేట్ దగ్గర కావచ్చు, మొత్తం అన్ని చోట్ల అయితే ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. దాంతో పోలీసులు అయితే ఎక్కడికెక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అంత స్థాయిలో అంత భారీ స్థాయిలోని వాహనాలు వస్తున్నాయి. దాంతో అయితే పోలీసులు అయితే ఎక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధంగా ట్రాఫిక్ చాలా చోట్ల అయితే మొత్తం అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చూస్తే ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అదే విశాఖపట్నం ఈ 3 ప్రాంతాల నుంచి అయితే భారీ తరలి వస్తున్నారు. అదేవిధంగా బస్సుల్లోని వాహనాల్లోని ఏ తరిగితే ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో తరలి వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాము ఒక వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా నుంచి బండి మీద వస్తున్నారు, బైక్ వేసుకొని. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజమండ్రి దగ్గర రాజనగరం నియోజకవర్గం నుంచి సార్. మీకు ఎలా ఉందండి రావడం అంటే ఇక్కడ నుంచి? చాలా హ్యాపీగా ఆనందంగా వస్తున్నామండి. అంటే కష్టపడి నెగ్గించుకున్నామండి. మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చూద్దాం, అలాగే మా బత్తుల బలరామకృష్ణ గారు ప్రమాణ స్వీకారం చూద్దామని మంచి ఆనందంగా వస్తున్నామండి. అదేవిధంగా ఇక్కడ కొంతమంది బస్సులో వస్తున్నారు. బస్సులో కూడా చూడొచ్చు మనం. ఈ బస్సు విజయవాడ నూజివీడులో బస్సు ప్రత్యేకంగా మన బస్సులో వెళ్తున్నారు. రండి మాట్లాడండి. ఇక్కడ ఉన్నారు కొంతమంది. ఎక్కడి నుంచి వస్తారు? మాది ఏలూరు జిల్లా అండి. ఏలూరు జిల్లా మాది చింతపూడి తాలూకా. బాగుందండి, బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, ఉత్సాహంతో వెళ్దామని ఉరదలు ఊగుతున్నామండి. ఈ మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చూద్దామని వెళ్తున్నాం. మీకేండి ఎలా అనిపిస్తుంది మీకు చూడడం? సార్, నాకు ఈ ప్రభుత్వం మట్టికి చాలా బాగుంది. ఇంకా రాబోయే కాలంలో బాగా అన్ని మంచిగా చేస్తారని మేము ఆయన గెలిపించుకున్నామండి. అలా చాలా బాగుంది, నీట్గా ఉంది పొజిషన్. ఇది పొజిషన్ మా పరిస్థితి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలవడం, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు పర్వాలే, బాగానే ఉంది. మాకు అమ్మర్ వాళ్ళు డబుల్ అవుతాయి వాళ్ళని. అమరావతి పోలవరం ప్రాజెక్టు ఫుల్గా కామర్స్ వస్తుందండి. చూస్తున్నాం మనం ఇక్కడ ఏ విధంగా పడుతుందో. మొత్తం అయితే అనేక మంది వాహనాలు తరలి వెళ్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి అంటే 2 గంటల 3 గంటల ప్రాంతాల నుంచి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి భారీగా వాహనాలు తరలి వెళ్తున్నారు. ప్రధానంగా టీడీపీ నాయకులు కాదు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైతం తమ పార్టీ జెండాలతోటి తమ అభిమాన నాయకులు చూడడానికి, అదేవిధంగా తమ అభిమానించిన నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళంతా మంత్రులు కావడం, వీడి దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడడానికి అయితే వీళ్ళంతా తరలి వెళ్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ చూస్తే మాత్రం ప్రస్తుతానికి అయితే హనుమాన్ జంక్షన్ దగ్గర కూడా భారీగా స్తంభించిపోయే పరిస్థితి ఉంది. అక్కడ కూడా పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా పొట్టుపాటి దగ్గర కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పొట్టుపాటి దగ్గర అయితే అక్కడ వాహనాలు ముందుకు కదలని పరిస్థితి ఉంది. అసలు ఒక్క అంగుళం కూడా ఖాళీ లేని పరిస్థితి ఉందని చెప్పేసి మనకి సమాచారం ఉంది. దాంతో అయితే పోలీసులు అయితే ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు కేసరపల్లిలోనే ఉదయం 11:20 ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. మరో 2.5 గంటలు మాత్రం మిగిలి ఉండడంతో ఎవరికి వాళ్ళు హడావిడిగా ముందులో అక్కడికి వెళ్ళాలి, అక్కడ చేరుకోవాలని ఆతృతతో ఉన్నారు. దాంతో వాహనాలు అయితే చాలా వేగంగా వెళుతున్నారు. దాంతో పోలీసులు కూడా వాళ్ళని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అభిమానులే కావచ్చు, లేదా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కానీ ఎక్కడ వాళ్ళు అయితే తగ్గడం లేదు. ముఖ్యంగా సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో వీళ్ళు భారీగా తరలి వెళుతున్నారు గారు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. సో మనం చూస్తున్నాం కలపర టోల్గేట్ ప్రాంతంలో కూడా ట్రాఫిక్ స్తంభిస్తున్నప్పటికీ కూడా క్లియర్ చేస్తూ వస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు